అన్న మీ పేరు? నా పేరు రెడ్ల గణేష్. ఏం పని చేస్తుంటారు? నేను ఆఫీస్లో అటెండర్గా చేస్తాను. ప్రభుత్వం అందించే అన్ని పథకాలు మీకు అందుతున్నాయి? అన్ని పథకాలు అంటే ఇప్పుడు 200 కరెంటు కూడా అది అందుతుంది, గ్యాస్ కూడా అందుతుంది. ఇంకొక ఏంటంటే బస్సు కూడా లేడీస్ కూడా యూజ్ చేసుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పథకాలని అన్నీ చాలామందికి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందుతలేదంటే అందులో మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ వాళ్ళు సక్రమంగా చేస్తలేరు. కానీ గవర్నమెంట్ అయితే కరెక్టే చేస్తుంది. ఒకటి ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పు మన రాష్ట్రానికి పెట్టిపోయింది కేసీఆర్. దానివల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, కాకపోతే కొన్ని స్లోగా అవుతున్నాయి పనులన్నీ. బట్ ప్రజాపాలన అయితే అందరికీ అందుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందించే సన్నబియ్యం గురించి ఎలా ఉన్నాయి? సన్నబియ్యం బాగున్నాయండి. కాకపోతే ఏంటంటే ప్రజలకి ఏంటంటే అవగాహన లేదు. అది ఆ బియ్యం అనేది కొంచెం మాగిన బియ్యం ఉంటే మనకు ఎక్కువ బియ్యం మాగి ఉంటే అది మనకు మంచిగా అన్నం అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది వాళ్ళకి అవగాహన లేదు. బట్ కొంచెం టైం పడుతుంది. ఈ సన్న బియ్యం అనేది ఇప్పుడు 29 స్టేట్లా కూడా ఎక్కడ కూడా మనకు సన్న బియ్యం అందించింది లేదు. ఏంటంటే మనకు కేసీఆర్ టైంలోనే వడ్లు గిడ్లు మంచిగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలే. ఇంకోటి సెంట్రల్ నుంచి కూడా అప్పుడు బియ్యం వస్తే వాళ్ళు అమ్ముకున్నారు, చేసుకున్నారు. కొంచెం అవినీతి పాలన చాలా ఉంది కేసీఆర్ది. ఇదైతే రేవంత్ రెడ్డి పాలన బాగుంది, కానీ కాకపోతే కొంచెం టైం పడుతుంది. పథకాలు అనేది పబ్లిక్ చేరడానికి కొంచెం అవగాహన ఉండి దానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన బియ్యానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే బియ్యానికి తేడా? ఈ బియ్యమే బాగున్నాయి, కానీ కాకపోతే ఏంటంటే ఇది వాళ్ళకి అవగాహన లేదు, ఉండడంలో వాళ్ళు ఏందని అవగాహన లేదు. కొంచెం మాగిన బియ్యం అయితే అంటే అన్ని ఇప్పుడు స్టేట్ అంతా ఒకటే కాదు కదా, అన్ని జిల్లాలో పోయేటప్పుడు బియ్యం అనేది సెపరేట్ అవుతాయి కదా. కొన్ని జిల్లాలలో ఊర్లలో మాత్రం బాగున్నాయని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ ఉండడం వల్ల మనకి లేట్ వచ్చింది కాబట్టి దానికి కొంచెం పబ్లిక్లో అర్థమవుతలేదు అంతే. బియ్యం అయితే బాగున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన అందిస్తున్నారు. ప్రతిరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో ఒకటి. వాళ్ళు అవినీతి పరులు అండి. 10 ఏళ్ళ రాష్ట్రం ఇప్పుడు మనం మిగులు బడ్జెట్ ఉండే, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనది ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ ఉండే, అంత బడ్జెట్ ఉంది ఎక్కడ పోయింది? ఇప్పుడు కవిత ఒక ఫామ్ హౌస్ కట్టుకుంది, కేసీఆర్ ఒక ఫామ్ హౌస్ కట్టుకోండు, కేటీఆర్ ఒక ఫామ్ హౌస్ కట్టుకోండు. ఎక్కడి నుంచి పైసా వచ్చింది? ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళ స్థితి ఏంది, ఇప్పుడు ఏంది? అది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుంది, కానీ కొంచెం టైం పడుతుంది. నేను చెప్పిందే ఉద్యోగుల వల్ల వాళ్ళ వల్లనే కొంచెం వస్తుంది, కానీ ఇవన్నీ ఏం లేదు. ఇప్పుడు కార్ రేసింగ్లో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసు, లిక్కర్ కేసు ఏందో తెలుసు. అవినీతి పాలన ఒక్క మంత్రికి కూడా ఆయనకు అపార్ట్మెంట్ ఇవ్వలే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న పబ్లిక్ను కలుస్తుంటే చేస్తుంటే వాళ్ళ బాధలు అని తెలుస్తాయి. ఫామ్ హౌస్లో వండుకొని కదండి. అదే ఈయన ఏంటంటే చేస్తుండు, కాకపోతే బడ్జెట్ లేదు. బడ్జెట్ ఉంటే ఇంకో ఎన్నో కార్యక్రమాలు చేస్తుండే రేవంత్ రెడ్డి. ఇంకోటి ఆయన ప్రజలలో తిరుగుతాడు, ఎటు స్పాట్లో ఏది ఉన్నా కూడా అక్కడికి వచ్చి చూస్తాడు. బస్సుది అయినప్పుడు గజ్వేల్ బస్సు అయినప్పుడు కేటీఆర్ వచ్చిరా అండి? ఎవరికైనా ఆదుకున్నారా? మళ్ళీ ఇదే మన డ్రగ్స్ దందాలు చేసి చిన్నపిల్లలను చేసి వచ్చిర్రా? దిశ కార్యక్రమంలో వచ్చిర్రా? ఈయన అవుతుండు, కానీ ఏంటంటే కులగణన కూడా ఎవరైనా చేసిరా అండి? కులగణన ఉండి కూడా బీసీలు ఇంతమంది ఉన్నారని చెప్పి ఆయన చాటి చెప్పాడు. కాబట్టి ఆయన మంచి కార్యక్రమాలు చేస్తుడు, కాకపోతే పబ్లిక్ కొంచెం లేట్గా వెళ్తున్నాయి. అదేనండి ప్రాబ్లం. అంటే వర్గీకరణ కూడా చేసాడు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అంటారు. చూడండి వాళ్ళ కుటుంబ కలహాలు. ఇప్పుడు రోడ్కి ఎక్కిన హరీష్ కూడా వేరే పార్టీలో పోతే ఆ పార్టీలో పోతే అది కుటుంబ పార్టీ అండి, ఇది నేషనల్ పార్టీ. కుటుంబ పార్టీలో చెల్లె, అక్క, జోగి, సంతోష్. ఇప్పుడు కవిత సైడు సంతోష్ ఉన్నాడు, వాళ్ళు హరీష్ రావు అలాగైపోయింది, కేటీఆర్ అలాగైపోయింది. అది 3 ముక్కలట. కుటుంబ పాలన ఏ స్టేట్లో కూడా అది సక్రమంగా గవర్నమెంట్ అందించాడు. నేషనల్ పార్టీలని అవి పబ్లిక్కి చూసుకొని అది ఏముందని చూసుకొని చేస్తారు. అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అవినీతి పార్టీ. 200 యూనిట్ల కరెంట్ అందుతుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు తేడా ఎలా? నక్కకు నాగలోకి అనుకున్న తేడా అది అవినీతి. ఫస్ట్ 5 years బాగానే చేసిండు. ఏంటంటే ఆయనకు నియంత్రణలాగా ఉండి పబ్లిక్కు దూరం అయిపోయి అది చేసిండు. రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలలో తిరుగుతుండు. బట్ మీకు చెప్పేది ఒకటే, ఏ పనులైనా కొంచెం టైం పడుతుంది. ఈ 7 లక్షల కోట్లు అప్పు చేయడం వల్ల ఆయన అప్పు చేయనంటుండ్రు రేవంత్ రెడ్డి. అప్పు చేసి మళ్ళీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అదే విధంగా చేయకూడదని నాకు పబ్లిక్ ఏమన్నా అనుకున్నా సరే నేను అప్పు మాత్రం చెయ్య అని చెప్పి ఆయన తీసుకోడు. దానివల్ల కొంచెం టైం పడుతుంది. పబ్లిక్ కూడా కొంచెం ఓపిక పడితే అన్ని కార్యక్రమాలు మంచిగా అవుతాయి. తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుందని నా అభిప్రాయం. Subscribe us and press the bell icon for more interesting updates.